పక్కా జయచంద్ర గారు మీ పట్ల ఒక ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి మొన్నటినే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళొచ్చిన నేపథ్యాన్ని చూసినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా తను తొలగిపోవాలి. ఈ అంశాలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు బక్క జర్సన్ అనేది ఒక పిట్టపిల్ల. ఈ ఆయన ఉన్నటువంటి ఫోకస్ కోసం ఒక ప్రచారం కోసం దీక్ష చేస్తూ ఉన్నాడు. ఎవరు చేయమన్నారని ప్రజలు చేయమన్నారా దీక్ష? నిరుద్యోగులు చేయమన్నారా? వాళ్ళకు ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తూ ఉన్నారు. నాకు అర్థం ఏ నిరుద్యోగులు చేయమన్నారు? నిరుద్యోగులు దీక్షలు చేస్తే వందలాదిగా వేలాదిగా పోవాలి కదా. మరి ఎందుకు ఆ నిరుద్యోగుల ఆదరణ లేని వాళ్ళు ఇవాళ మొన్నగాక నిన్న అశోక్ చేసిండు. అశోక్ నిమ్మరసం అశోకే తాగిండు, విరమించుకుండు. వీళ్ళందరికీ నిరుద్యోగుల ఆదరణ లేని దీక్షలు ఇవి. ప్రజలు కోరుకోలేదు, నిరుద్యోగులు వాళ్ళకు ఒళ్ళు బలిచి తిన్నదరక దీక్షలు చేస్తున్నారు. ఎవరు చేసుకోమన్నాడండి వాళ్ళు దీక్షలు? ఒళ్ళు బలి దీక్ష చేస్తున్నారు. హాయిగా దీన్ని కూర్చోక ఎందుకయ్యా వాళ్ళకు? నాకు అర్థం ఎవడు నిరుద్యోగులు నేను అంటా ఉన్నాను. నిరుద్యోగులు పోయి డిమాండ్ చేసి నిరుద్యోగులు కడుపు నొప్పి ఉంటే నిరుద్యోగులు చేసుకుంటారు కదా. మరి వీళ్ళకెందుకు కడుపు నొప్పి? నిరుద్యోగులు కడుపు నొప్పి హాయిగా లైబ్రరీలో చదువుకొని నిరుద్యోగులు మాకు పరీక్షలు పెట్టండి రాస్తాను వాళ్ళే ఆనందంగా ఉంటే వీళ్ళకి అసలు దొంగ నిరుద్యోగులు వీళ్ళకెందుకు కడుపు నొప్పి? నాకు అర్థం కాకూడదు. నిరుద్యోగులకు లేని కడుపు నొప్పి వీళ్ళకెందుకు? తలుపులు వేసుకొని దీక్షలు చేసి దొంగ దీక్షలు అవి ఎవరు చేయమన్నారా? ఒళ్ళు బలిసి చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకోసారి ఎవరైనా దీక్షలు అంటే వాళ్ళని ఒళ్ళు చింతపండు చేయాలి నేను. ఇవన్నీ దొంగ దీక్షలకు ఒక ఏమంటారు దాని విలువను దిగజారుతారు వీళ్ళు. కాబట్టి ఈ దొంగ దీక్షలు కావాలని ఎవరు నమ్మరు. వీళ్ళు కేవలం ప్రచారం కోసం, ఫోకస్ కోసం వీళ్ళు ఎవడన్నా ఏ రాజకీయ పార్టీని పిలిచి చైరో కూర్చో వేస్తుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎవడన్నా వేస్తే వేసుకోమని. కానీ ఈ ప్రభుత్వాన్ని విమర్శించే దీక్షలకు విలువ ఉండదు. ఇవన్నీ దొంగ దీక్షలు, వీళ్ళని ఎవరు నమ్మరు.